కోవిడ్ తర్వాత అంతకుముందు ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఆన్లైన్ చదువులకు సంబంధించి బైజూస్ సంస్థ విపరీతమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది జనాల్లో. చాలామందికి ఆన్లైన్ క్లాసెస్ బైజూస్ సంస్థ ద్వారా నేర్చుకున్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఎన్నో లక్షల మంది ఉంటారు. సో వీళ్ళు ఏ రకమైనటువంటి స్కామ్ చేశారు? 9,600 కోట్ల రూపాయలు తీసుకుని దాని ఓనర్ రవీంద్రన్, బైజూస్ రవీంద్రన్ అంటారు అతను పరారు అవుతున్నాడని తెలిసింది. ఎటువంటి స్కామ్ చేశాడు, ఎట్లా డబ్బులు సంపాదించాడు, ఎట్లా ప్రభుత్వాన్ని మోసం చేసి అతను పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు, అతన్ని పట్టుకోవడానికి ఇండియన్ పోలీస్ ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇవన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, లైక్ కొట్టమని అడగట్లా. ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. బైజూస్ గురించి వాళ్ళ ఆ పిల్లల పేరెంట్స్కి తెలియాలి, జనరల్గా ఉండేటువంటి జనాలకు తెలియాలి. కాబట్టి కంపల్సరీ ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. ఆ వ్యక్తి కనిపించట్లేదు, ఇండియా వదిలి వెళ్ళకుండా చూసుకోండి అని లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో మొత్తం వ్యవహారం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో వాట్సాప్ స్టేటస్లో పెట్టి ఇంకా కంటిన్యూ చేయండి చూడడం. బైజూస్ ఓనర్ రవీంద్రన్ కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో, వీళ్ళ మీద మొదటి నుంచి కూడా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఫస్ట్ 1 year అంతా బాగుంది. ఆన్లైన్ క్లాసెస్ చెప్తారంట, ఎల్కేజీ దగ్గర నుంచి 10th వరకు, ఇంటర్, ఇట్లా రకరకాల మాటలు. ఇదే ఒక యూనివర్సిటీ లాగా ఇందులోనే చదువుకుని వచ్చిన వాళ్ళకే పట్టాలు కూడా పుచ్చుకోగలరు, ఉద్యోగాలు కూడా చేయగలరు అనేటువంటి విధంగా వాళ్ళు క్రియేట్ చేశారు. నిజంగానే చాలామంది ఉద్యోగాలు కూడా చేసుకున్నారు. తర్వాత ఏమైందంటే, డబ్బుల కోసం పిల్లలని, పేరెంట్స్ని విపరీతంగా వీళ్ళు టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. ఫోన్లు చేయటం, ఫీజులు కట్టించుకోవటం. అసలు కాల్ సెంటర్ ఎంప్లాయీస్ క్రెడిట్ కార్డ్ డబ్బులు కట్టకపోతే కూడా అన్నిసార్లు ఫోన్ చేయరు. కానీ బైజూస్ ఎంప్లాయీస్ ఒక పెద్ద కాల్ సెంటర్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేసి, ఇదంతా ఆన్లైన్ థింగ్ కదా, సో నేర్చుకునేది ఆన్లైన్లే కాబట్టి ఆ వ్యక్తి ఇండియాలో ఎక్కడున్నా వాళ్ళకి అనవసరం. మేము చదువు చెప్తాము, దానికి ఇంత ఫీజు కట్టాలి, మీకు ల్యాప్టాప్ ఇస్తాము, ఒక్క ల్యాప్టాప్ ఇస్తాము అన్న మాటకి ఎన్నో లక్షల కోట్ల మంది పేరెంట్స్ పడిపోయారు. ఎంతోమంది బాధితులు ఉన్నారు. ఎంతమంది బాధితులు ఉంటే వీడు 20,000 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు? అవును, బైజూస్ సంపాదన 20,000 కోట్ల రూపాయలు. ఈరోజు ఈడీ ఇదంతా కూడా లెక్కలు కడుతుంటే వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కొన్ని నెలల కిందట ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ విద్యా వేదికగా నిలిచిన బైజూస్ సంస్థ భవిష్యత్తు ఇప్పుడు అధికారంలో పడింది. దేశీయ స్టార్టప్ కంపెనీ ఆర్థిక పరిస్థితి మీద అంతర్జాతీయంగా నీలినీడలు అలుముకున్నాయి. రీసెంట్గా హై వోల్టేజ్ ఇన్వెస్టర్ల సమావేశానికి ముందు బైజూస్ రవీంద్ర కళ్ళు లుకౌట్ నోటీస్ వైపు పడ్డాయి. ఎడ్జ్ కంపెనీ వ్యవస్థాపకుడికి దేశంలో జరిమానా విధించకుండా చూసేందుకు బైజూస్ రవీంద్రన్ మీద లుకౌట్ సర్క్యులర్ జారీ చేయాలని ఈడీ పట్టుబట్టింది. బైజూస్ రవీంద్రన్ దేశం నుంచి విదేశీ నిధులను తరలించిందని, వాటిని విదేశాల్లో పెట్టుబడులు పంపినట్టు పేర్కొంది. ఫెమా అని మనకు ఒక రూల్ ఉంటుంది. 1999లో ఫెమా నిబంధనలు పెట్టారు. అంటే ఇండియాలో సంపాదించిన డబ్బుని ఇండియాలో ట్యాక్స్ కట్టకుండా వేరే దేశానికి తరలించకూడదు, తరలించి ఇన్వెస్ట్మెంట్లు పెట్టకూడదు. కానీ బైజూస్ రవీంద్రన్ అదే చేశాడు. అంటే 9,600 కోట్లు ఇండియాకి ట్యాక్స్ కట్టకుండా అందులోంచి 30% మొత్తం అమౌంట్ని వేరే కంట్రీలోకి తీసుకెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్గా పెట్టేశాడు. అంటే 9,600 కోట్లు విదేశం పారిపోయినట్టు లెక్క. ఇతను డబ్బు ఫస్ట్ పారిపోయింది, నెక్స్ట్ ఇతను కూడా పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి అంశాన్ని పోలీసులు తెలుసుకుని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలుసుకుని, అది పట్టుకోవడానికి, అతన్ని వెనక్కి రప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఈ కంపెనీ మీద ఏప్రిల్ 2023లో జరిగిన దాడి తర్వాత 2011-23 వరకు కంపెనీ సుమారు 28,000 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని పొందినట్లుగా బైజూస్ మీద ఫెమా సెర్చ్ వెల్లడి చేసినటువంటి ఈ కంపెనీ వివిధ దేశాలకి దాదాపు 9,700 కోట్లకు తరలించినట్టు కనుగొంది. బైజూ రవీంద్రన్కి ఇప్పటివరకు లూకౌట్ నోటీసులు జారీ చేసింది. బైజూకి చెందిన కొందరు పెట్టుబడిదారులు అతన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో రవీంద్రన్ హై వోల్టేజ్ ఈజీఎంను ఎదుర్కోవాల్సి వచ్చింది. రవీంద్రన్ గత 3 ఏళ్లుగా ఢిల్లీ, దుబాయ్ మధ్య ఎక్కువగా ప్రయాణం చేస్తున్నాడని విషయం తెలియడంతో కోర్టు వెంటనే లుకౌట్ నోటీసులు ఇచ్చింది. ఎక్కడ అతను దొరికితే అక్కడ అరెస్ట్ చేయమని, అతను పరారీలో ఉన్నాడని క్లియర్ కట్గా ప్రపంచానికి తెలియజేసింది. అంటే డబ్బు సంపాదించుకోవడం ఒక ఎత్తు, ఇది ఒక మంచి ఇండియన్ స్టార్టప్. బైజూస్ ద్వారా పిల్లలకు చదువు చెప్పించి వాళ్ళ దగ్గర, పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకోవడం ఆన్లైన్లో చాలా మంచి ఐడియా, బాగుంది. ఆన్లైన్లోనే క్లాసెస్ చెప్పి అంత చక్కగా డబ్బులు తీసుకుని ఫీజులు తీసుకోవడం అనేది ఓకే, మంచి ఐడియానే. నిజానికి ఇండియాలో చదువును అట్లా అమ్ముకోకూడదు, బట్ స్టిల్ చాలామంది అమ్ముకుంటున్నారు. అందులోనూ ఇతను కూడా ఇట్లా వాళ్ళతో సమానంగా తప్పు చేస్తున్నాడు అనుకుందాం. అంతకంటే దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే, కాల్ సెంటర్లు పెట్టేసి ఇండియాలో కనిపించిన పిల్లాడినల్లా మీరు ఈ కోర్స్ చేయండి, ఆ కోర్స్ చేయండి, 10th పాస్ అయిన ప్రతి ఒక్కరిని మీరు ఇంటర్ కాలేజ్కి వెళ్ళకండి, ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరిని డిగ్రీ యూనివర్సిటీకి వెళ్ళకండి, మీరు ఆన్లైన్లో చేసుకోండి అని ఒక భారీ స్కామ్ని చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి సరైనటువంటి మెటీరియల్ ఇవ్వకుండా, ఇప్పుడు
మెటీరియల్, క్లాస్ అనేది ఒక్క ఒక్క ఒక పేమెంట్‌తో అయిపోతది. కానీ దాని కింద ఒక 600, 700 మంది పిల్లల్ని ఆళ్ళ మొఖాన కొట్టి ఆ స్టూడెంట్ టీచర్స్ మొఖాన ఆ టీచర్స్‌కి జీతాలు ఇవ్వకుండా ఈ మొత్తం డబ్బుతో వీళ్ళు ఎగవేతతో పారిపోయేటువంటి ప్లాన్ చేసుకున్నారు. అందుకే లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఈ అంశం మీద ఈ బైజూస్‌కి అసలు ఏం జరిగింది? ఇంత డబ్బు తీసుకొని అతను పారిపోయాడు. ఇంత డబ్బు ఎట్లా సంపాదించాడు అనే దాని మీద ఎవ్వరికీ ఐడియా ఉండదు. కాబట్టి ఈ వీడియోని వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకోండి. అందరికీ దీని మీద నాలెడ్జ్ వస్తది.